వైసీపీ ప్రభుత్వ హయాంలో మీరు ఇందాక అన్నట్టుగా ఏదైతే రిషికొండ ప్యాలెస్ పైన అన్ని కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది, అందులో అది ఏం జరిగింది ఏంటనేది అందరూ కూడా చూశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ ప్యాలెస్లో ఉన్నటువంటి సామాగ్రి, బాత్ టబ్బులు కావచ్చు, ఆ మసాజ్ టేబుల్ కావచ్చు, అన్నీ కూడా కనిపించాయి. లక్షల రూపాయలు పెట్టి కొన్నటువంటి ఫ్యాన్లు కూడా కనిపించాయి. ఏంటి మరి ఎంక్వైరీ ఎందుకు ఉండట్లేదు? ఇంతకాలం వీళ్ళంతా కలుగులో దాక్కున్నట్టు ఉండాలి, ఇప్పుడు ఏంటి మళ్ళీ బయటకు వస్తున్నారు వీళ్ళంతా? అంటే భయం పోయిందా? ఏం చేయలేరు అనుకుంటున్నారా మీ ప్రభుత్వం? ప్రభుత్వం అనేది మేము లోకేష్ గారు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడో చెప్పడం జరిగింది, తప్పు చేసిన వాళ్ళు ఎవరూ తప్పించుకోలేరు. ఇప్పుడు బోరగడ్డ అనిల్ తప్పు చేశాడు, రాగలిగాడా? మొన్న బెయిల్ వచ్చిందా? వర్రా రవీందర్ రెడ్డి నీచాతి నీచవరి పోస్టులు పెట్టాడు. ఇప్పుడేమన్నా మీకేమన్నా మొన్న సినిమా థియేటర్ దగ్గర లేకపోతే పార్కులోనో పబ్బులోనో కనపడ్డా? ఎవరున్నారు? ఆడే ఉండారుగా. ఎవరైతే తప్పు చేశారో ఎవరూ తప్పించుకోలేరు. వాస్తవాలు ఎప్పటికీ చెరిగిపోవు, అవి 100% పదిలంగా ఉన్నాయి. రెండో పాయింట్, మీరు చెప్పినట్టు చాలా మంది ఇంకా లోపలికి వెళ్తారు. జైలు హౌస్ఫుల్ అవ్వబోతున్నాయి. జైలు ముందర హౌస్ఫుల్ అనే బోర్డు పెట్టబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారిని లోపలికి నిర్దాక్షిణ్యంగా ఎలాంటి కేసు ఫైల్ అవ్వకుండా లోపలికి తీసుకెళ్లి అన్ని రోజులు ఆ వయసులో అంత విజనరీ ఉన్న వ్యక్తిని ఆ వయసులో లోపలికి తీసుకెళ్లి ఎలాంటి సాక్ష్యాలు లేకుండా సాక్ష్యాలు ఆధారాలు లేకుండా 53 రోజులు పదంతో, అధికార వ్యామోహంతో, అధికార మోహంతో, అధికార అహంకారంతో ఏ పనైతే జగన్మోహన్ రెడ్డి చేస్తే ఆ రోజు అదే ఆర్కే రోజా మినిమం సెన్స్ లేకుండా, మినిమం విలువ లేకుండా, కాస్త కూడా బాధ లేకుండా, కొంచెం కూడా ప్రేమ లేకుండా చాక్లెట్లు, ఈ మనం మంచి మంచి చాక్లెట్లు తెప్పించుకొని టపాసులు పేల్చుకొని ఎగిరింది. ఊరికే పోదు కదా అది. అదే నగరిలో అమ్మ పోతాది, అదే చాక్లెట్లు, మళ్ళీ అదే ఏదైతే టపాసులు ఆర్పి గారు మీరు ఈ సంఘటన తీశారు కాబట్టి గుర్తొచ్చింది. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి లండన్ లో ఉన్నారు. నేను లండన్ లో ఉన్నప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడిని ఎత్తేశారు అని ఆ విధంగా ఎగతాళిగా మాట్లాడారు ఆయన. ఏంటి మరి ఇప్పుడు మళ్ళీ ఏదో అర్జీ పెట్టుకున్నారంట, సిబిఐ కావచ్చు, కోర్టుకు కావచ్చు, నేను మళ్ళీ లండన్ వెళ్ళాలి, సో నాకు అక్కడ మా పిల్లల గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి సెరమనీ ఉంది, నేను లండన్ వెళ్ళాలని ఒకవైపు, ఇంకోవైపు ఇక్కడ మాత్రం ఈడీ కేసులు ఎదుర్కొంటున్నారు. మొన్న బియ్యం ఆ పోర్టుకు సంబంధించి బలవంతంగా రాయించుకున్నారని చెప్పేసి. సో ఏంటి, ఏమైనా లింక్ ఉందా? ఎందుకు ఆయన లండన్ ఈ టైంలో వెళ్తున్నారు? ఇప్పుడు విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి తోడు దొంగలు. తోడు దొంగలు అనే సినిమా గాన మనం తీయగలిగితే ఈ ప్యాన్ ఇండియాలో అలాంటి తోడు దొంగలు ఎవరూ లేరు. ఎంతో ముందు కూడా 16 నెలలు కూడా చెప్పకూడదు తినేసి వచ్చినారు జైల్లో. అప్పుడు కూడా ఈ అవినీతి అక్రమ ఆస్తుల కేసులోనే వెళ్ళారు, మళ్ళీ బయటకు వచ్చినారు. తర్వాత ఏదో జరిగింది. ఇప్పుడు కూడా ఈడీకి సంబంధించినటువంటి ఏదైతే ఎంక్వైరీ జరుగుతుందో, వాళ్ళు ఏదైతే పిలిపించి అతన్ని ప్రశ్నలు సంధించాలని చూస్తున్నారో, ఇది తెలిసిన వెంటనే అతను ఎక్కడ దొరికిపోతాడని మళ్ళీ లండన్కి వెళ్తానంట. లండన్లో ఏం పని? అంటే దీని మూలాలు, ఈ పోర్టు మూలాలు జగన్మోహన్ రెడ్డేనా? భయమా? 100%. విజయసాయి రెడ్డికి తెలియకుండా జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి తెలియకుండా విజయసాయి రెడ్డి ఏమీ చెయ్యరు. వీళ్ళిద్దరూ తోడు దొంగలు, గజ దొంగలు, జేబు దొంగలు. ఎప్పుడైతే విజయసాయి రెడ్డిని పిలిపిస్తారో అక్కడ మూలాలు స్తంభించిపోతాయి, మూల స్థానాలు స్తంభించిపోతాయి. దెబ్బకి భయపడిపోయి మొదటి నుంచి అండి మీకు చార్టెడ్ అకౌంట్ గా వచ్చినటువంటి ఒక వ్యక్తి, చార్టెడ్ అకౌంట్ గా వచ్చిన ఒక వ్యక్తి మా నెల్లూరేనండి. మా కర్మది, మా నెల్లూరు. మన కూడా నెల్లూరులో కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యుడిగా నిలబడ్డాడు. భారీ ఓటమి రావడం జరిగింది. విపిఆర్ గారు కూడా అక్కడ గెలవడం కూడా జరిగింది. ఆ వ్యక్తిని చార్టెడ్ అకౌంట్ గా పక్కన పెట్టుకుని అక్కడి నుంచి అధికార వ్యామోహాన్ని అలాగా రాజ్యసభ సభ్యుడిగా అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇంత దాకా తీసుకురావడం జరిగింది. ఈ రోజు ఏ కేసులో అయినా విజయసాయి రెడ్డి తెలియకుండా ఏది చెయ్యడు. విజయసాయి రెడ్డి పట్టుకున్నా, విజయసాయి రెడ్డితో పెట్టుకున్నా ఇమ్మీడియట్లీ జగన్మోహన్ రెడ్డి భయపడిపోతాడు. కాబట్టి ఇప్పుడు పరిస్థితుల్లో కూడా ఎక్కడ విజయసాయి రెడ్డి నిజాలు బయట పెడతాడా, ఎక్కడ విజయసాయి రెడ్డి భయపడతాడా, విజయసాయి రెడ్డి ఎక్కడ దెబ్బతింటాడా అనే భయంతో లండన్ డ్రామా ఆడుతున్నాడు తప్ప, మొన్నే కదా సార్, 7 నెలల క్రితమే కదా ఎలక్షన్స్ అని వెంటనే పోయాడు. 7-8 నెలల క్రితం పోయాడు. లండన్లో ఏం పని ఉంటుంది ఆయనకి? లేదు. మీ క్వశ్చన్ చెప్పనా, లండన్ అంటున్నారు. లండన్ కన్నా కూడా తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి సౌకర్యాలు, సౌలభ్యాలు లండన్లో ఉండవు.
కానీ ఇప్పుడు హైదరాబాద్ లో లోటస్ పాండ్ లో ఉండే ప్యాలెస్ లో ఉండే సౌలభ్యాలు సౌకర్యాలు లండన్ లో ఉండవు. కానీ ఇప్పుడు ఈ ప్యాలెస్ లో కూడా ఉండట్లేదు కదా, యలహంక ప్యాలెస్ వెళ్తున్నారు బెంగళూరు. అవును, బెంగళూరులోని యలహంక ప్యాలెస్ వెళ్ళిపోతున్నాడు. మరి ఏం చేద్దాం? ఎప్పుడు ఎక్కడ? ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లో ఆయన సీఎం గా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ దిగేటప్పుడు కానీ దాని ముందు కానీ ఆయనకి మంచి క్యాడర్ ఉంది, కేటగిరీ ఉంది. అతనికి సంబంధించినటువంటి ఆయనకి ఇచ్చినటువంటి ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ 950 మంది సెక్యూరిటీ, 950 మంది పోలీసులు, పెట్టుకున్నా 950 మంది బందోబస్తు, ఎందుకు వేసుకున్నారు? 950 మంది బందోబస్తు. ఎలా అయినా జరుగుతుంది అని భయపడి ఫస్ట్ ఇంట్లో ఏం జరగకూడదు అని చెప్పి మామూలుగా ఫెన్సింగ్ వేసుకుంటే, మళ్ళీ ఇంట్లో కాదు నాకు ఈ రాష్ట్రంలో కూడా ఏం జరగకూడదు అని చెప్పేసి బెంగళూరుకి వెళ్తున్నాడు. సో ఇది లండన్ డ్రామా కాదన్న. లండన్ అనేదే కాదు, అతనికి లేని సౌకర్యాలు సౌలభ్యాలు అనేటివి ఈ ప్రపంచంలో ఏ స్టేట్ లో కానీ ఏ దేశంలో కానీ లేవు. మీరు ఉదాహరణ చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఋషికొండ మీద కట్టినటువంటి ఏదైతే హరిత టూరిజం అని అబద్ధం చెప్పి 500 కోట్ల రూపాయలు కొల్లగొట్టి సప్త ఋషులు యాగం చేసినటువంటి కొండ మీద అడ్డగోలుగా టూరిజం సంబంధించినటువంటి ప్లేస్ ని ఆ విధంగా దందా చేసి చుట్టుపక్కల క్లాత్లు కట్టి చుట్టుపక్కల మనకి తెరలు కట్టి అడ్డుగా ఎవరిని అటువైపు పోనీయకుండా పోలీసులు పెట్టి కట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే దాన్ని చూస్తేనే తెలిసిపోతుంది అతను ఎలాంటి స్థాయిని కోరుకుంటాడు, అతను ఎలాంటి ఆనందాన్ని కోరుకుంటాడు, ఎలాంటి లగ్జరీ లైఫ్ని కోరుకుంటాడు మనకు తెలిసిపోతుంది. అలాంటిది లండన్గా వెళ్తే ఎంత మించిన స్టార్ హోటల్, ఋషికొండ మీద ఉన్నంత స్టార్ హోటల్ ఏదైతే కట్టాడో అలాంటిది లండన్లో కూడా ఉండదు. సో అతనికి లండన్ అవసరం లేదు, కేవలం భయం వల్ల లండన్కి వెళ్తున్నాడు అంతే. ఇంకోటి పవనన్న, నేను ఒకటి మీకు నేను ఎప్పుడు ఇంతకుముందు చెప్పలా, నేను ప్రజలకు కూడా చెప్పేది ఒకే ఒక మాట చెప్తున్నా. ఒక వ్యక్తి ఎలా బతకూడదని ఉదాహరణ చెప్తున్నా. 16 ఏళ్ల వయసులో పరీక్షా పత్రాలు దొంగిలించాడు. 20 ఏళ్ల వయసులో పోలీసుల మీద దాడి చేశాడు. 30 సంవత్సరాల వయసులో ఎంగిలి పళ్ళెంతో కన్న తండ్రిని కొట్టాడు. 36 సంవత్సరాల వయసులో ఎంపీ సీటు కోసం బాబాయిని కొట్టాడు. 37 సంవత్సరాల వయసులో 37 సంవత్సరాలకి ఎంపీ సీటు కోసం బాబాయిని కొట్టాడు. 37 సంవత్సరాల వయసులో కన్న తండ్రి శవం దగ్గర సంతకాలు సేకరించాడు. 40 సంవత్సరాల వయసులో అక్రమాస్తులు అవినీతి కేసులో జైలుకి వెళ్ళాడు. 42 సంవత్సరాల వయసులో 16 నెలలు జైల్లో చెప్పుకూడు తిని బయటకు వచ్చాడు. 47 సంవత్సరాల వయసులో బాబాయిని చంపి షార్ట్ కట్ లో సీఎం అయ్యాడు. 52 సంవత్సరాల వయసులో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఓడిపోయాడు. ఒక మనిషి జీవితాన్ని చూడండి. ఎక్కడ 16 సంవత్సరాల వయసులో ప్రశ్న పత్రాలు దొంగిలించాడు, ఎక్కడ 52 సంవత్సరాలు అంటే 16 సంవత్సరాల వయసులో ప్రశ్న పత్రాలు దొంగిలించాడు, 40 సంవత్సరాల వయసులో అక్రమాస్తుల కేసులో లోపలికి వెళ్ళాడు, 47 సంవత్సరాల వయసులో బాబాయిని చంపి షార్ట్ కట్ లో, అంటే ఏదైతే పేదాస్ ఉంటుందో, ఏదైతే ఎక్కువ జనాలు ఏదైతే ఎక్కువగా తీసుకుంటారో భావోద్వేగంగా చేసి